మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు హిందువులు తన ఇల్లు ముందు దిష్టిబొమ్మలాగా ఒక భయంకరపు ముఖం వేసుకుంటారు అని? ఒక సమయంలో గర్వంగా ఉన్న అసురరాజు జలధరుడు అనుకున్నాడు తన ఇష్టం అయినా దానిని పొందగలడు అని. ఆయన ఒక సందేశం పంపించారు, మహాదేవుడికి పార్వతిని తనకి ఇచ్చామని. జలధరుడు చెప్పాడు, శివుడు ఇలాంటి అందమైన అమ్మాయికి యోగ్యుడు కాదు అని. ఇది వినగానే శివుడు కోపంతో అగ్నికాంతితో మూడవ కన్నితో ఒక ఘోర శక్తిని బయటికి రప్పించాడు. ఆ శక్తితో ఒక భయంకర కంకలపు సింహంలాంటి జీవుడు పుట్టింది. ఆ జీవి వెంటనే రాహువుని దాడి చేసింది. రాహుడు భయపడి శివుడిని క్షమించమని కోరాడు. శివుడు దయచూపి క్షమించాడు. ఆ జీవుడు అప్పుడు శివుడిని అడిగింది, నేను ఏమి తినటం అని. శివుడు చెప్పాడు, నీకు మొదటగా నీవు తిన్ను. ఆది వినగానే తనని తానే తినటం ప్రారంభించింది. చెయ్యి మరియు ముఖం తప్పితే అన్నీ తినిపెట్టుకుంది. కాని అది ఇంకా ఆకలితోనే ఉంది. మళ్ళీ అడిగింది, ఈ తర్వాత ఏమి తినటం? శివుడు చెప్పాడు, మానవ దోషాలు, అసూయ, లోభం, మమకారం, అహంకారం లాంటివి తినమని. ఆ జీవుడు సంతోషంగా అంగీకరించాడు. శివుడు సంతోషంతో ఆ జీవుడికి కీర్తిముఖ అని పేరు పెట్టాడు. అలాంటి శక్తి కలిగిన జీవుడు గుడిలో ద్వారాలపై అలంకారంగా ఉండాలి. ఇది చూసి చెడు శక్తి, దోషాలు వచ్చేయకుండా చూడమని శివువీధి చేశాడు. ఈ కథ మీకు తెలిస్తే లైక్ చేయండి, లేకపోతే షేర్ చేయండి.